తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ చిన్నప్ప అరెస్టు, మళ్ళీ టీటీడీ వివాదం, రెడ్ బుక్ రీఓపెన్ అంటూ జరుగుతున్న ప్రచారం. ప్రచారం ఉంది. అతన్ని ఇదివరకు వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా ఉన్నాడు, తర్వాత ఏపీ భవన్లో ఉద్యోగంలో ఉన్నారు. కొంతకాలం పాటు ఇప్పుడు అధికార కూటమిలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ దగ్గర కూడా ఉన్నాడని, ప్రభాకర్ రెడ్డి, వేముల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్నారని ఉంది. ఆయన్ను ఎక్కువగా టీటీడీ లడ్డు వివాదం దీని అంతట్లో ఆ చిన్న అప్పన్న ఆయనదే ముఖ్య పాత్ర. వీటన్నిటిలో ఆయనే చేశారు, డీల్స్ కుదిర్చారు, అది ఇది అని జరిగింది. అయితే మమ్మల్ని ఎందుకు అంటున్నారు, అంతకుముందు వీళ్ళ దగ్గర కూడా ఉన్నారు కదా అంటే, కాదు మీరు చెప్తేనే నేను పెట్టుకున్నానని ఇదివరకు ప్రభాకర్ రెడ్డి ఒకసారి వివరణ ఒకటి ఇచ్చున్నారు. ఆయన్ని మధ్య అరెస్ట్ చేసి నిన్న చేస్తే ఆయన రిమాండ్కి పంపించారు. ఇతను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడు, విశాఖపట్నంలో చాలా భూములు కొనుక్కున్నారు, వాటి వివరాలు మొత్తాలు, ఆయనకు వచ్చే జీతం ఆదాయంతో పోలిస్తే ఇవన్నీ కొనే అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నీ బినామీగా కొన్నారు. వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించిన తర్వాతే ఇవన్నీ కూడా జరిగాయి అని ఒక విధంగా ఈ కేసు అంతకుముందు వచ్చి కాస్త వెనక్కిపోయిన కేసు మళ్ళీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆయన మీద ఫోకస్ పెట్టి అవన్నీ తీసుకొని బయటికి రావడం. రెండవది ఈ విధంగా మళ్ళీ ఒకసారి గతంలో టీటీడీ ఆధారంగా లేకపోతే ఉత్తరాంధ్రలో భూ లావాదేవీలు ఇవన్నీ మళ్ళీ తెర మీదకి వస్తాయి. అతను కూడా లోపల కొన్ని చెప్పాడని ఇట్లాంటివి కూడా ఉన్నాయి. దీన్ని భారీ ఎత్తున మీడియాలో ఈ కథనాలు, పోలీసుల చెప్పిన వివరాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇక రెండవది గతంలో ఆ సిట్లో ఇంకొకటి వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి గతంలో చైర్మన్గా ఉన్న వాళ్ళ పాత్రను సరిగ్గా చెప్పలేదు, వాళ్ళ పాత్ర తగ్గించారు అన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇంకొకటి వేసింది కదా. సో ఇప్పుడు ఈ సమయంలో ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం ద్వారా ఇతని చెప్పేటటువంటి వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు మళ్ళీ కొత్త మలుపులు తిరిగే అవకాశం కూడా ఒకటి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మొత్తం మీద ఏపీలో రెడ్ బుక్ రీఓపెన్ లాంటి వాతావరణం అయితే భారీగానే కనిపిస్తుంది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా తోపుతుర్తి రాజశేఖర్ రెడ్డి అని 2025లో ఒక వ్యక్తి రైలు పట్టాల కింద పడి చనిపోయినప్పుడు వీళ్ళు సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ పెట్టినందుకే అతను బాధపడి ఆ ఒత్తిడిలో చనిపోయాడని అప్పుడు కేసు ఫిర్యాదు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ తోపుతుర్తి రాజశేఖర్ రెడ్డి అనే ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఇటు కడప జిల్లాలో కూడా ఇట్లాంటి ఘటనలు కొన్ని జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనింగ్ అక్రమాలు చాలా భారీగా జరుగుతున్నాయని వాటి మీద వరుస కథనాలు అవి కూడా నడుస్తున్నాయి. సో ఈ విధంగా హోరాహోరీగా ఇది అవినాష్ రెడ్డి ఈరోజు మాట్లాడాడు, నిన్న మాట్లాడారు, ఇవన్నీ మా మీదకి మరలుస్తున్నారు, దాడి చేస్తున్నారని. మొత్తం మీద ఏపీలో వైసీపీ టీడీపీ వార్ మళ్ళీ కొత్త రూపం, సీరియస్ రూపం తీసుకుంటున్నట్టు మటుకు కనిపిస్తుంది. అందులో ఈ కేసులు, అరెస్టులు, విచారణలు, నోటీసులు, పోస్టులు ఇవన్నీ చాలా వేడి, మామూలు ఎండవేడి కంటే కూడా ఈ రాజకీయ వేడి చాలా ఎక్కువగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. సరే.